దశాబ్ద కాలంగా బడుగు వర్గాల కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోరాటం చేస్తూనే ఉన్నారని ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అంటున్నారు. రిపోర్ట్. ఈ మధ్య కాలంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక గతంలో 3 రాజధానులు ఇప్పుడు మావిగనంటూ ప్రజల్లో గందరగోళం చేస్తున్నారని మంగళగిరి నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మాజీ సీఎంను విమర్శించారు. ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా వారిలో మార్పు రాలేదని అన్నారు. కుల మతాలకు అతీతంగా రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ మేరకు హిందూపురంలో ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఈ రోజున నేను ఒక బీసీ నాయకుడు అని చెప్పి బోడే రామచంద్రరావు యాదవ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద ఇతను కూడా కామెంట్లు చేసే టైప్ అయిపోయింది. వాక్ స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి మన యొక్క తాత ఏదో తెలుసుకోకుండా మాట్లాడడం చెప్తాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు గత 12 సంవత్సరాలుగా ఒక దశాబ్ద కాలం పోరాటం ప్రజల తరఫున, అనగారిన వర్గాల తరఫున, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరి తరఫున పోరాటం చేసింది. ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో అరకులో ఉండే గిరిజనులకి న్యాయం చేస్తే రోడ్లు వేస్తున్నారు, ఎక్కడో ఉండే బీసీలకి పదవులు పంచుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ మీకు కనపడతలేదా? ఏదో చెప్తా ఉన్నారు, ఊగిపోతా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారని చెప్పి. మీ కళ్ళకి నల్ల కళ్ళద్దాలు కంతలు కట్టుకొని చూస్తున్నారేమో ఈ రోజున. మీ గతంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భిక్ష పెడితే ఆ రోజున 16,000 ఓట్లు వచ్చినాయి. ఆ రోజున అక్కడన్నా బీసీ సోదరులు పవన్ కళ్యాణ్ గారు నమ్మి మీకు ఓట్లు వేశారు. అదే ఈ రోజున బయటకు వచ్చి నువ్వు సొంత పార్టీ పెడితే మంగళగిరిలో నిలబడితే 370 ఓట్లు వచ్చినాయి. అసలు 370 ఓట్లు వచ్చిన వాళ్ళు మీరు కూడా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పి మాట్లాడుతుంటే, ఈ రోజున ఒక బీసీగా నాకు స్టేట్ పదవులు ఇచ్చారు. ఒక బీసీగా ఎక్కడో చిన్న వాళ్ళు బీసీల్లో రాజకీయ చైతన్యం లేని వాళ్ళని ఈరోజు రాజకీయ చైతన్యం కల్పించి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర పదవులు ఇస్తాం. అలాగే ఎంత ముందరికి తీసుకెళ్తున్నారంటే ఈ రోజున 2 సంవత్సరాలుగా పార్టీని, అలాగే ప్రభుత్వాన్ని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక దశాబ్ద కాలం వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఈ రోజున ముందు నడిపిస్తా ఉన్నారు డెవలప్మెంట్లో. ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండి ఎన్నడూ రానంత నిధులు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మన ఆంధ్ర రాష్ట్రంలో వస్తూ ఉన్నాయి. ఈ డెవలప్మెంట్స్ వస్తూ ఉంటే మీరు అంటే కళ్ళకి చెప్తున్నారేమో. మంగళగిరి నడుపుతున్న మీరు ఆఫీస్ పెట్టి కూడా సేపుడికి ఏదో ఒకటేమో పేమెంట్ బ్యాచ్లు, పేమెంట్ కార్యకర్తలు తీసుకొచ్చి మనం చూసాం పుట్టినరోజు వేడుకలో దీక్షలో అని పెట్టి. ఇది కాదు కావాల్సింది. నిజాయితీగా మీకు కూడా చేతన అయితే సలహాలు ఇవ్వండి, ప్రభుత్వానికి డెవలప్మెంట్లో భాగస్వామ్యం ఇవ్వండి. ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉంటుంది, సూచన చేశారు. కానీ మీరు ఎంతసేపుడికి రాజకీయంగా బీసీని అనుకుంటున్నారు. ఈ రోజున బీసీని ముందు నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది మేము చెప్తా ఉన్నాం. ఇంకొక ఆయన ఉంటాడు, ఆయన ఈ రోజున 11 సీట్లు పరిమితమైన ఎక్కడ ఏ క్రిమినల్ చనిపోయినా ఆ ఇంటికి వెళ్ళి పరామర్శిస్తాడు, క్రిమినల్ ఇళ్ళకి వెళ్ళి పరామర్శిస్తాడు. అంటే మరి అతను ఏమనుకుంటున్నాడు? ఈ రోజున రాజధాని మళ్ళీ ఇప్పుడు ఏమంటాడు కొత్తగా, మావిగనికే నేను సపోర్ట్ అంటాడు. అంటే గతంలో మరి 3 రాజధానులు, అంతకుముందు అమరావతి, ఇప్పుడు చూస్తే మావిగన్ను. అంటే అసలు మీ మాటలు ఎవరు నమ్ముతారండి? ఇట్లా మాట్లాడుతూ ఉంటే నిజంగా మీ పేరు ఉచ్చరించడానికి కూడా మాకు అసలు మా స్థాయి కూడా కాదేమో అనిపిస్తాం. అంత దారుణంగా మీరు మాట్లాడతాం ఈ రోజున. ఇవాళ ఇంకొక క్రిమినల్ ఇచ్చారు. అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారని మాకైతే అర్థం కాదు. ఈ రోజున మావిగన్ను సపోర్ట్ అంటున్నారు. మీరు అనవసరంగా రాజధాని డెవలప్ అవుతా ఉంటే ఈ రోజున మీరు దానికి ఇంకొంచెం ఇచ్చేసి మీరు దాన్ని ఇచ్చేసేట్టు చేస్తా ఉన్నారు, వెనకలాగేటట్టుగా. ఇది ప్రజల చేతుల్లో ప్రభుత్వం వెనుకబడింది, న్యాయబద్ధంగా ఉంది, చాలా చక్కగా జరుగుతూ ఉంది. పవన్ కళ్యాణ్ ఏ కులానికో ఏ మతానికో సంబంధించిన వ్యక్తి కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే భారతదేశం, నేను భారతీయుడిని, జాతీయ భావం నింపుకొని నేను పనిచేస్తున్నాను, ప్రతి ఒక్కరు నా వాళ్ళే అందరూ అని చెప్పి పనిచేస్తూ ఉంటే మీరు ఎంతసేపు ఇదే సోషల్ మీడియాలో నన్ను ఎవరో ఒకరు రావన్నారు. వాళ్ళు అసలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు. దీనికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి బుద్ధి చెప్తారు. ఒక క్రిమినల్ని ఏర్పారేయడానికే ఈ రోజు పవన్ కళ్యాణ్ కంకటిస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి క్రిమినల్ని ఏర్పారేస్తారని చెప్పి తెలియజేసుకుంటే